ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు ఆ వైబ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా ఉంటుంది వైబ్? మిమ్మల్ని వాళ్ళు ఒక హీరోలా చూస్తున్నారా? లేదు సార్. లేదు. హ్మ్. నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి హ్మ్. ఇప్పుడు ఫ్రెండ్సే ఉంటారు సార్. హ్మ్. ఇప్పుడు కూడా బయట ఉన్నారు. హ్మ్. సో అట్లేం లేదు సార్. ఒక్కసారి కూడా హీరో అయ్యిండు ఆ జోన్ అట్లేం లేదు సార్. హ్మ్. హీరో అవ్వాలిరా అని అంటారు. ఇంకా అంతే కదా సార్. రైట్. డెఫినెట్లీ కదా సార్. హ్మ్. ఇప్పుడు మనం ఏం సార్ గేట్ దగ్గరనే ఉన్నాం సార్. హ్మ్. లోపలికి పోవాలి ఇంకా. హ్మ్. అది మంచి సినిమాలు చేసి మంచిగా చేస్తే లోపలికి వెళ్తాం. హీరో అనేసరికి కొన్ని నెసెసరీస్ ఉంటాయి. అంటే మంచి లగ్జరీ డ్రెస్సింగ్ ఉండాలి. కాస్ట్‌లీ కార్‌లో తిరగాలి. లేదంటే గాడ్జెట్స్ మారుస్తూ ఉండాలి. ఇలాంటి కొంత కొంత ఉంటుంది ప్రతి ఉంటుంది. హీరోకి షో చేయడానికి. అలాంటి వాటికి మీరు దూరమా? నేనేదో జోష్‌లో మా డాడీ కార్లు ఇచ్చినప్పటి నుంచి లేదు. ఒక్క కారు కూడా లేదు. చిన్న మారుతి కారు కూడా లేదు కదా అని నేను జోష్‌లాగా ఉన్నా కానీ నాకు క్లారిటీ ఏముందంటే నేను ఏం కంటెంట్ క్రియేట్ చేస్తున్నా అది ఎంత ఎంత ఏ స్టేజ్‌లో పెడుతుంది మనల్ని అదంతా నాకు క్లారిటీతోని చేసిన సార్. అంటే వేరే వాళ్ళకి ఎట్లా సౌండ్ అవుతుందంటే డబ్బులు రాగానే పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడుతురు అది అట్లా కాదు. దేనికి ఏది ఎంత ఖర్చు పెట్టాలో అదంతా మైండ్‌తోనే చేస్తున్నా సార్. అండ్ లగ్జరీ అనంటే నేను నా లైఫ్ స్టైల్ మార్చలేదు సార్. అంటే నేను మా ఇంటి దగ్గర ముందు ఏడ పోయి చాయ్ తాగుతున్నా అన్నీ పోయి చాయ్ తాగుతున్నా. లేకపోతే కార్లో కూర్చొని తాగుతున్నామో. ఏడ పోయి కాఫీ తాగుతున్నా అన్నీ పోయి కాఫీ తాగుతున్నా. ఏ ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నా అదే ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నా. మాకు అప్పటి నుంచే పబ్స్ ఇవన్నీ అలవాటు లేవు. సో ఎవరో ఒకరు ఇన్వైట్ చేస్తే తప్ప ఏడికి పోము మేము. సో మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఫ్రెండ్ గాని బిల్డింగ్ మీద ఎన్నో కూర్చొని ఫుల్ చిల్ అవుతూ మాటలు షేర్ చేసుకుంటూ ఇంతే. ఇప్పుడు నాకు ఇందులో ఖర్చు ఉంది సార్. సరే బట్టలు అంటారు. బట్టలు కూడా పెద్ద స్ట్రెస్ తీసుకోండి సార్. శివన్న అని మా కాస్ట్యూమ్ డిజైనర్ మేము ఫేమస్కి ఆ సినిమాతోనే డెబ్యూ అయిన. మేము కాలేజ్ ఫ్రెండ్స్ మేము అందరం. ఆయన రే మన బట్టలు కావాలా షాపింగ్ వచ్చినా అడ్డా నేను కూడా తీసుకున్నా అడ్డాను అంతే. ఇప్పుడు ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ అన్నారు. అంటే ఇప్పుడు 4 గంటల ఫుల్ రిచ్ అన్న జోన్లో ఉంటారు. స్టిల్ స్టెప్పింగ్ స్టోన్స్ సార్. నాకు తెలుసు ఫ్యూచర్ ఎట్లుంటుందో ఒక ప్లాన్ చేసి పెట్టిన దాన్ని తగ్గట్టు పోతున్నా. ఇప్పుడు నేను నా షర్ట్ ఏం షర్ట్ ఇది హైలాండర్ అనుకుంటా 600 ఏమో ఉంటుంది. ప్యాంటు కూడా హైలాండరే సార్. శివన్నే కొట్టుకొచ్చింది ఇవి 600 1200. పెద్ద లైఫ్ స్టైల్ చేంజ్ ఏం కాలేదు సార్. అప్పుడు అదే కొన్నా ఇప్పుడు అదే కొంటున్నా. లేదు ఏదైనా పోతే మళ్ళీ అదే శివన్న చెప్తాడు నాకు. పెద్ద స్ట్రెస్ తీసుకోండి నేను. అరే ఎడిడాస్ ఇది కొనరా బాగుంటుంది అంటే సరే తీసుకున్నా అంటే అట్లా. సో ఇట్లా అన్నీ మార్చేసేయాలి. చూడడానికి చాలా డెకరేటెడ్గా కనిపించాలి. ఈ కార్లో దిగితేనే బాగుంటుంది. ఈ బట్టలు వేసుకొని దిగితేనే బాగుంటుంది. ఎక్కువ సార్ అసలు ఎక్కువ సార్. అప్పుడు కదా నేను స్ట్రెస్ అవుతా ఫైనాన్షియల్గా. ఇంకేదో కావాలనిపిస్తుంది. ఇప్పుడు నేను తాజ్ హోటల్ పోయి కాఫీ తాగితే తప్పు సార్. నాకు లేని దాన్ని ఉన్నదన్నట్టు చూపించుకుంటూ నేను డబ్బులు లేకపోయినా తీసుకొచ్చి నేను సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చులు ఉంటే ప్రాబ్లం సార్. నేను సంపాదించిన దానికన్నా చాలా తక్కువ ఖర్చులు ఉంటే అసలు స్ట్రెస్సే లేదు కదా సార్. ఆ జోన్లోనే ఉన్నా. ముందు నుంచి అంతేనా? ముందు నుంచి అంతే సార్. నాకేం కావాలో నాకు క్లారిటీ ఉంది సార్. అది కావాలంటే ఏం చేయాలో అదే చేస్తా సార్. ఇప్పుడు నాకు ఫ్రూటీ తాగాలనిపించింది అనుకో 10 రూపీస్ది. నేను 10 రూపీస్ దగ్గర 20 రూపీస్ దగ్గర కష్టపడి 10 రూపీస్ కొనుక్కొని ఇంకో 10 రూపీస్ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు అదే జోన్లో ఉన్నా సార్. 4 కార్లు కొనాలంటే 70-80 లక్షలు కావాలంటే అన్ని నేను 1 కోటి 2 కోట్ల లాగా పనిచేసి 70-80 లక్షల్లో నేను కార్లు కొనుక్కొని మిగతా దాంట్లో నా ఫ్యామిలీ ఖర్చులు అవి ఇవి హ్యాపీగా ఉండి ఇట్లా ఉంటుంది సార్. కష్టపడితే ఈజీయే కదా సార్. అదే నమ్ముతా సార్.